సంగం డైరీ వార్షిక ఆదాయం 2260 కోట్లు వచ్చినట్లు సంస్థ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని డైరీ ప్రాంగణంలో పాలక మండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని నరేంద్ర వెల్లడించారు. ఉప ఉత్పత్తులు పెంచడం ద్వారా గతేడాది కంటే 260 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. 16 కోట్ల లాభాలు వచ్చాయన్నారు. ఆటోమేషన్ కోసం 55 కోట్లు వెచ్చించామన్నారు. కొత్తగా 2 చిల్లింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్లో సంగం డైరీ పెరుగు నాణ్యతపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై హైకోర్టులో కేసు వేశామన్నారు. 2260 కోట్ల టర్నోవర్ని సంగం డైరీ సాధించింది. అలాగే 16 కోట్ల రూపాయల లాభాలని సంగం డైరీ బోర్డు ఆమోదించడం జరిగింది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకుంటే ఒక 260 కోట్ల టర్నోవర్ని మేము అధికంగా సాధించడం జరిగింది. ఎక్కువ లీటర్లు వ్యాపారం చేయడం వలన 160 కోట్ల దాకా, ధర పెంచడం ద్వారా ఒక 80 కోట్ల రూపాయలని మేము ఆదాయంగా అధిక టర్నోవర్ని పొందడం జరిగింది. సంగం డైరీకి సంబంధించిన సొసైటీ యాప్, ఫార్మర్ యాప్ కూడా మేము దాన్ని డెవలప్ చేసి అమలు చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.